సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక 4 లైన్స్ పాడతావా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఎస్. ఇక్కడ కాంట్రవర్సీ ఎత్తకడం కన్నా కూడా మీ టాలెంట్ ని బయట పెట్టడం ప్రెసెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మీతో రోషన్ తో కొంచెం హార్ట్ గా తెలుస్తుంది. మీరు మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. రేవంత్ సీనియరా ఈశ్వర్ నీకు? సీనియర్ ఇన్ ద సెన్స్ ఏజ్ లో మేబీ పెద్ద ఏజ్ లో అండ్ వర్క్ పరంగా ఒక 2-3 years. ఎందుకన్నా ఇప్పుడు పక్క పక్కన కూర్చోబెట్టి మళ్ళీ సీనియర్ జూనియర్ అని ఎందుకన్నా మెల్లిగా స్టార్ట్ చేస్తారు? నేను బాహుబలి డాన్సర్ గా చేశాను. డాన్సర్ గా శివగామిని సాక్షిగా ప్రమాణ స్వీకారం మొత్తంలో 25 కాస్ట్యూమ్స్ వేసుకున్నాం. ఒక నిమిషం, నేను ఎక్కడున్నా గుర్తు చేసి చేశానని చెప్తున్నా. రేవంత్ బయట అయితే ఒక గట్టిగా ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో తినే ప్లేట్ల దగ్గర నుంచి, స్పూన్ల దగ్గర నుంచి, చైర్ల దగ్గర నుంచి, బాత్రూమ్ లో కూడా బంగారంతోనే ఉంటుంది. నువ్వు 2 months ఉన్నావు, ఎన్ని బంగారపు ప్లేట్లలో తిన్నావు? ఎవడు ఎంతున్నా గానీ, ఎంత డబ్బున్నా గానీ కాళ్ళకేసు. రియల్ లైఫ్ లో అసలు ఈ కిరీటి ఎలా ఉంటాడు? గాలి గారి ఫ్యామిలీ కాబట్టి సాంగ్ ఒక 20-30 లక్షలు, ఒక 50 లక్షలు ఇచ్చుంటారా మొత్తం రెమ్యునరేషన్? రేంజ్ రోవర్ కార్ ఆఫర్ చేశారంట కదా. నాకు ఏదైతే మాట్లాడామో అదే తీసుకున్నాను. కిరీటి జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు కదా. సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆడినట్టు ఉంటది కొంచెం. అసలు ఇట్లా ఆపేస్తే అంటే మనోడు అలా చేయాలని ప్రాక్టీస్ చేస్తాడా, లేకపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుందా? ఎవరి ఫ్యాన్ మీదైనా కానీ, ఎవరి మీదైనా కానీ కొంచెం అట్లా మనం అడ్మైర్ చేసే కొద్దీ వాళ్ళ కొంచెం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది మన మీద ఉంది. భయపడుతున్నారేమో ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్, అమ్మ మాకున్న ఆఫర్స్ అందరూ వీళ్ళు లాక్కొని వెళ్ళిపోతారేమో. ఎందుకంటే మొయిన్ కూడా లాస్ట్ టైం బయటకు వచ్చి పాపం ఓపెన్ గా చెప్పాడు కదా, నేను మాస్టర్ అవుదామంటే జానీ మాస్టర్కి ఇష్టం లేదు, నా వెనక చాలా పాలిటిక్స్ నడిపాడు ఆయన. నిజంగా ఈశ్వరన్న తినాలన్న మెతుకు ఈశ్వరన్న తింటాడు, నేను తినాలని రాసి పెట్టిన మెతుకు నేనే తింటాను. ఇంతకుముందు ఏం చేసేవాడు నేను విన్నాను, ఏదో పూలమ్మే. నేను పూలు అమ్మలేదు, మా డాడీ వాళ్ళకి. ఈశ్వర్ అక్కడ ఇక్కడ చెప్పుకొని చాలా బాధపడ్డావంట. ఇంత పెద్ద సాంగ్, ఇంత పెద్ద హిట్ అయిపోయింది, అలాంటిది కొరియోగ్రాఫర్ పేరు కూడా చెప్పని టీం ఉన్నారు. ఇప్పుడు నాకు హ్యాపీ అయిందని నాని గారు చెప్పారు, దాని గురించి దర్శి అన్న చెప్పాడు, చాలా మంది మాట్లాడారు. కానీ రోషన్ అండ్ శ్రీదేవి ఎవరైతే మెయిన్ యాక్టర్స్ ఉన్నారో, అంటే ఎవరివైతే నేను కంపోజ్ చేశానో. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఇద్దరు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్, ప్రజెంట్ టాలీవుడ్ని షేక్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ అనమాట. ఎవరో కాదు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు వైరల్ వయ్యారి. సో ఆల్మోస్ట్ మనోడు కోర్టు కథలెన్నో చెప్తాను ఏంటి, ఒకసారి నీ ఒక 4 లైన్స్ పాడతావా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఎస్. నిజంగా నాకు ఇంకొక సాంగ్ అన్నది చాలా బాగా, చుట్టల్లే చుట్టి చాలా ఓకే. సో యాక్చువల్గా మీ ఇద్దరిని సపరేట్గా కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు, బట్ ఇలాంటి కాంబినేషన్స్ కలిసినప్పుడు ఆడియన్స్ చాలా లైక్ చేస్తారు, యూత్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్గా కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేస్తేనే దాంట్లో మంచి సుఖం ఉంటుంది, కష్టం పంచుకోవచ్చు అండ్ హెల్దీగా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం మీ ఇద్దరిని పిలవటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, ఇద్దరు మాస్టర్స్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు వేల మీద లెక్కేసుకుంటే కొరియోగ్రాఫర్స్, ఇప్పుడు 100లో కొరియోగ్రాఫర్స్ వచ్చేసారు. ఎవరు ఏ సాంగ్ చేశారో కూడా తెలుసుకునే లోపే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, సాంగ్ కూడా వెళ్ళిపోతుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు, లైమ్ లైట్లో మేము ఇది చేసామని చెప్పుకోలేక, లేకపోతే చేసిన టీం కూడా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించకపోవటం, ఇవన్నీ 1,000,000 కారణాలు ఉన్నాయి. ఇక్కడ కాంట్రవర్సీ ఎత్తకడం కన్నా కూడా మీ టాలెంట్ ని బయట పెట్టడం ప్రెసెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మీతో రోషన్ తో కొంచెం హార్ట్ గా తెలుస్తుంది. మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఈశ్వర్, సో ఏం చెప్తావు? చాలా ఇయర్స్ కష్టం, ఒక్కసారిగా ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఇంట్లో చూసినా నీ సాంగ్కే అందరూ
అవును ఇలా 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 సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యావా? హ్యాపీ అన్న. ఇప్పుడు మీరు మామూలుగా కూర్చొని కూడా ఇలా అంటున్నారు, నాకు ఎంత హ్యాపీ అంటే ఓకే అంటే ఒకటి అన్న, ఏ కొరియోగ్రాఫర్ సరే, ఇప్పుడు రేవంత్కైనా నాకైనా ఎవరికైనా సరే, ఇప్పుడు మీకైనా సరే, మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ సీట్ వెనకాల చాలా పెద్ద కష్టం ఉంటుంది. మీ వెనకాల చాలా మంది టీం ఉన్నారు, మీరు ఊరికే వచ్చి ఉండరు. మేము అక్కడ కూర్చొని అడిగితే మీ దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఇన్స్పైరింగ్ మోటివేషన్ స్టోరీ ఉంటుంది. సో నా వెనకాల కూడా అలాంటి స్టోరీ ఉందన్న. అంటే ఇప్పుడు మీరు ఎంతగా ఒక నచ్చిన మాట ఏంటన్నా, కలిసి అంటే ఒక కొలాబరేషన్లో కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. చాలా థ్యాంక్స్ అన్న మీకు. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇట్లా, అంటే నేను కోర్ట్ టైంలో చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ మీతో ఇంటర్వ్యూ నాకు స్పెషల్, చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్లాంటి కాంబినేషన్ మేము చాలా బయట కలుస్తూ ఉంటాం, కానీ ఒక సక్సెస్ తర్వాత ఒక సాంగ్ గురించి బయట మాట్లాడిన తర్వాత దాని గురించి మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి, మీడియా ముందు కూర్చోబెట్టి మీరు ఇలాంటి ఒక ఈవెంట్ చాలా మంచిది, అంటే ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా నేను ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇండస్ట్రీలో ఈ ఆనవాయితీ తెచ్చిందే నేను. కాస్ట్ క్రూ అందరిని ఇంటర్వ్యూస్ చేయటం, బిజీ అయిపోయి నేను కూడా కొంచెం కుదరలే నాకు. మీరు వేరే అప్పుల్లో డబ్బింగ్ ఆర్టిస్టులు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేశారు, చాలా వైరల్ అయింది, మిలియన్స్, ఒక 5-6 కోట్ల మంది చూసి ఇలాంటి కాంబినేషన్స్ కావాలి, ఇలాంటివి ఉంటేనే బాగుంటాయి అని అడిగారు. తర్వాత నేను ట్రై చేస్తున్నాను, డేట్లు అడ్జస్ట్ అవ్వట్లే, ఎట్లా మీ ఇద్దరు అడ్జస్ట్ అయింది. అది ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది అయిన కొరియోగ్రాఫర్స్ లో ఇంతకు ముందు యూనియన్స్ లో గానీ ఎక్కడ వెళ్ళినప్పుడు చాలా సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నాం, మేము కొంతమంది. ఇప్పుడు వీ హ్యావ్ దట్ గ్రూప్, కొంతమంది ఒక 10 members మేము వెళ్తే కూర్చో యంగ్స్టర్స్ కళ్ళ ముందు అందరూ పని చేసేవాళ్ళు, అందరూ డెడికేషన్ తో వర్క్ చేసేవాళ్ళు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ కొరియోగ్రాఫర్ కూడా అన్న, నేను, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ ఇప్పుడు రేవంత్ సీనియరా ఈశ్వర్ నీకు? సీనియర్ అంటే సీనియర్ ఇన్ ద సెన్స్ ఏజ్ లో మేబీ పెద్ద, వర్క్ పరంగా 2-3 years. ఎందుకన్నా ఇప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ సీనియర్ ఎందుకన్నా మెల్లిగా స్టార్ట్ చేస్తారు, ఇద్దరే మాస్టర్ అన్నారు ఇంకంతే. ఓకే, సో నువ్వు డి ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చావు నాన్న? ఓకే, మీరే మాస్టర్ ఉన్నారు? సాయి తేజ అని చెప్పి ఉండేవారు 9 లో, అండ్ దాని తర్వాత 11 కి నేను కొరియోగ్రాఫర్ అయిపోయా. అండ్ ఐ హావ్ డన్ 5 seasons యాజ్ అ కొరియోగ్రాఫర్ కంటిన్యూస్ గా. 15th వాజ్ మై లాస్ట్ సీజన్. దాని తర్వాత అయిపోయింది, బయటకు వచ్చి వర్క్ చేద్దామని అంతే. సో ఐ కేమ్ అవుట్. ఇది చేసేటప్పుడే నేను యూనియన్ లో కూడా, అంటే మూవీస్ లో, ఫిలిమ్స్ లో, అన్నిట్లో సైడ్ డాన్సర్ గా, శేఖర్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ గా, సో అలా కంటిన్యూ చేస్తాను. సూపర్. సో ఇప్పుడు ఎన్ని సాంగ్స్ చేసావు ఇప్పుడు వైరల్ వయారికి ముందు? వైరల్ వయారి వాజ్ మై ఫస్ట్ సాంగ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ అన్న. అరే ఫస్ట్ సాంగ్. చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తాం ఆ 6 కోసం. సో కొడితే బౌండరీ దాటాలనే ఒకటి చెప్తానన్నా నేను రేవంత్ గురించి. అంటే నాకు మేము మామూలు డాన్స్, మేము వేరే సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా సార్లు రేవంత్ సాంగ్ నుంచి మాకు డిస్కషన్ వచ్చేది. ఎప్పుడు డాన్సర్స్కి ఫోన్ చేసినా, అన్న రేవంత్ రేవంత్ మాస్టర్ సాంగ్ లో ఉన్నామని చెప్పి అంటారు. ఎన్ని రోజులు చేస్తారు ఆ పాట, అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను మామూలుగా అడుగుతాం కదా క్యూరియాసిటీతో. అంటే తర్వాత నాకు తెలిసి వచ్చిందంటే ఒక 1.5 year హీరోని ట్రైన్ చేసుకొని, హీరోతో ట్రావెల్ చేసి 2 songs చేశారు. దాంట్లో జూజు జూనియర్ అని అండ్ వైరల్ వై 2 చేశారు. మీరు థియేటర్ లో అసలు 2 హల్చల్ ఇప్పుడు. కానీ దాని వెనక ఇప్పుడు ఇది నేనేమంటున్నా అంటే రేవంత్ ఇది ఈజీగా రాలేదు, ఊరికే ఏమంటారు నామకే అడ్డిమారి గుడ్లో రాలేదు. 1.5 year ఆ హీరోతో కష్టపడి వెనకాల ఆయనకి ఏం కావాలో చేయించుకొని, బెంగళూరు వెళ్ళి చేయించుకొని, ఆయనతో ప్రాక్టీస్ చేయించుకొని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు సెట్కి వెళ్ళి, ఆ సెట్ అలాగే ఉంటుంది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ సెట్కి వెళ్ళి, ఎప్పుడు డేట్స్ ఉంటే అప్పుడు డాన్సర్స్ అందరు కలిసి కొన్ని 100 సార్లు డాన్సెస్ కానీ మూమెంట్లు కంపోజ్ చేసి, అంటే వీళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా ఒక జెన్లియా మ్యామ్ వాళ్ళు చేసిన సాంగ్ చేశారు. అండ్ మా ఎడి హైదరాబాద్ డాన్సర్స్, హైదరాబాద్ యూనియన్ స్టూడ్ బ్యాక్ మీ, లైక్ అంటే వాళ్ళందరూ నా కోసం నించున్నారు, చేశారు. వైరల్ సాంగ్ లో దెర్ ఆర్ మెనీ డాన్సర్స్, 300 members ఉన్నారన్న. ఒక్కరోజు ఒక్క షూట్ లో కూడా వాళ్ళు, అంటే వాళ్ళకి ఇసుకు రావటం కానీ, అంటే కొంచెం ఒకవేళ టైం లిమిట్ ఎక్కువ అయిపోయినా కానీ వాళ్ళు ఇసుకు పుట్టేసి అరే ఏంట్రా బాబు అన్నది అయితే ఎవరు లేరు. అందరూ నా తమ్ముడు. ఎట్లుందంటే మా మాస్టర్ బయటకు వస్తే మేము ప్రౌడ్ గా ఉంటది మాకు, మా రేవంత్ మాస్టర్. ఈ సాంగ్ ఎట్లయినా రేపు కొట్టేయాలి అందరికి. అంటే రేవంత్ మాస్టర్ తో పాటు ఆ డాన్స్ అన్నిట్లో అది ఆ ఫైర్ ఉండేది. ఎందుకంటే పర్సనల్ కలిసాను నేను. ఒక్కొక్కడికి మోకాలు ఇలా పోయి, ఇప్పుడు ఎట్లా హీరోకి ఎలా ఉందో ఇలా అసిస్టెంట్ కూడా అసిస్టెంట్స్ కి మోకాలు పోయేవి. అంటే అందరిలో నా ఫైర్ చూసాను నేను. ఇది ఏదో అవుద్దిరా అనుకున్నా, అయింది. కానీ వైరల్ అయ్యేలాగా దాన్ని వైరల్ అవ్వలేదు. 10 reels మనం చూస్తే 9 reels వైరల్ అయ్యారు. కరెక్ట్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అంటే చాలా మందికి చెప్తున్నా, ఇది ఈజీగా రాలేదు. రేవంత్ మాస్టర్ ఇది ఈజీగా రాలేదు. అంటే ఫస్ట్ సాంగ్ హిట్
అలా లేదు. రేవన్ మాస్టర్ కష్టం 2 years ఉండాలి వెనకాల. ఓకే సెట్ లో కొన్ని 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 వందల సార్లు వెయిట్ చేశాడు ఆ షాట్ బాగా రావాలనేసి. ఓకే ఒక మంచి డాన్స్ దొరికినప్పుడు ఎవరైనా పర్టికులర్ సో అట్లా అంటే నాకు సో లక్కీ దట్ నాకు అలాంటి ఆర్టిస్టులు దొరికారు. వాళ్ళెవరు ఎప్పుడు నువ్వు ఒక కొత్త కొరియోగ్రాఫర్వి ఇంతగానం పర్టికులర్ గా చూస్తావేంటి, ఇంత క్లారిటీ కోసం ఎవ్రీ సింగిల్ షాట్ మీద అంతే కేర్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే సెంధిల్ ఆయన డిఓపి అంటే బాహుబలి. ఇప్పుడు అంటే అన్న వర్క్ చేస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నా. వి హావ్ దట్ ఒక స్పెషల్ మూమెంట్ చెప్తాను నేను. అంటే నేను బాహుబలి డాన్సర్ గా చేశాను. డాన్సర్ గా శివగామిని సాక్షిగా ప్రమాణ స్వీకారం మొత్తంలో 25 కాస్ట్యూమ్స్ వేసుకున్నాం. 25 కాస్ట్యూమ్స్ అన్నీ వెనకాల ఉంటాను. ఒక నిమిషం నేను ఎక్కడున్నా గుర్తు అప్పుడు శంకర్ మాస్టర్ గారు రాజు అంటే చేశానంటే ఆ గ్రౌండ్ లో ఉంటాం. కానీ ఆ టైంలో ఇక్కడ ఏంటంటే రిలాక్స్ గా అంత అయిపోయింది, ఆ బట్టలన్నీ వేసుకుని ట్యాన్ అయిపోయి కూర్చుంటే మేమందరం తింటున్నాము. రాజమౌళి సార్, సెంధిల్ సార్ అక్కడ ఒక అంటే మనం ఎట్లా చూస్తుంటే ఇద్దరు పిచ్చోళ్ళు చూస్తాం కదా, సినిమా పిచ్చోళ్ళని ఇద్దరు. అట్లా చూస్తే ఏంద్రా వీళ్ళు ఇట్లున్నారని చెప్పి చూస్తుంటే ఇద్దరు ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఇద్దరు అసలు ఏం లేదు. రాజమౌళి సార్ అయితే ఒక బటన్ ఉంది, ఒక బటన్ లేదు. సెంధిల్ సార్ అయితే ప్యాంట్ ట్రాక్ అంతా మట్టి మట్టి ఏదో ఒకలా ఉన్నాడు. నేను నా ఫ్రెండ్స్తో అన్నా ఆ రోజు, నేను కూర్చొని ఏమన్నా అంటే ఏదో ఒక రోజురా, ఒక్కరోజు సెంధిల్ సార్తో పనిచేస్తారా నేను అని ఆ రోజు అన్నా. ఇప్పుడు డాన్సర్ గా బాహుబలి 1 లో చేశారు కదా, దీంట్లో చేశాం కదా. ఇప్పుడు ఓ నువ్వు మర్చిపోయా, దీంట్లో జెనీలియా మోంటేజ్ సాంగ్ చేసావు కదా. దీంట్లో నేను వెళ్ళగానే ఫస్ట్ నన్ను హ్యాపీగా అనిపించింది అంటే వెళ్ళగానే రిసీవ్ చేసుకుని సెంధిల్ సార్ హాయ్ హాయ్ అని నేను ఒకసారిగా ఇదేంటి నేను తెలుసా అని అంటే వస్తుంది కదా, ఇంత అంటే అంత పాజిటివ్ అనిపించింది. తర్వాత కొంచెం వెయిట్ చేస్తాం చాలా మంచి మంచి విషయాలు చెప్పినారు. షూట్ మొత్తం నేను అంటే బేసిక్గా జయలీల గారిని, శ్రీలీల గారిని, సెంధిల్ సార్ని అంటే అంత కిరీటి గారిని అందరిని ఒకే సెట్ లో హ్యాండిల్ చేయాలి నేను. ఇప్పుడు ఇంకోటి ఎక్కువ ఎమోషన్ మీకు సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తూ చిన్న చిన్న మూమెంట్స్ అవి చేస్తూ ఉండాలి. నాకు జయలీల గారు అంటే ఇంకా క్రష్ మూమెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుంచో మనం క్రష్ ఆఫ్ ఇండియా. ఇక ఎవరు నేను పక్కనే చేస్తున్నప్పుడు చూసా బొమ్మలు అంతకుముందు నుంచి కూడా నేనేంటి మూమెంట్ చేసినప్పుడు అమ్మ నేను పక్కన నేను జస్ట్ ఆవిడ జస్ట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంది. మీరు ఆ రీల్ వైరల్ అయింది, మీరు చూస్తున్నారు. దాంట్లో నేను నా ఫేస్ చూడాలి, బ్రెయిన్ అంతా అబ్సెంట్ ఉంది. కానీ ప్రొఫెషనల్ గా మాస్టర్ కాబట్టి మాస్టర్ అని చెప్పి కానీ బ్రెయిన్ అంతా మొన్న ప్రీ రిలీజ్ లో మాట్లాడేటప్పుడు లిటరల్లీ అలానే అయిపోయింది. నాకు ఫుల్ టెన్షన్ అయిపోయినా. నేను చిన్నప్పటి నుండి ఆరెంజ్ సినిమా చూసి బీభత్సమైన స్మైల్ గానీ మంచి వాళ్ళు కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత బయటకు వచ్చినా కానీ ఒక నేను కొత్తగా సాంగ్ చేసి ఆమెకు నచ్చింది, వెంటనే సెకండ్ ఇచ్చి ఓ ఐ లవ్డ్ యువర్ కొరియోగ్రఫీ, ఐ లవ్డ్ యువర్ సాంగ్, చాలా బాగా చేసావు ఇది అంటే బిగ్ స్టార్స్ అయినా అవ్వని ఎవరైనా అవ్వని నిజంగా టాలెంట్ ఉంటే దే విల్ గివ్ 100% లవ్, వాళ్ళ కేర్ అన్ని ఇస్తారు. ఎన్ని ఇయర్స్ పడ్డావు రేవంత్ ఈ సాంగ్ కోసం, వైరల్ వైరల్ కోసం? 1.5 years దాకా చేశాను. 1.5 years అంటే నేను టీమ్ తో ట్రావెల్ అవుతాను. కష్టం కాదు, కష్టం నేను వర్క్ చెప్పాలంటే 1.5 years ఒక సాంగ్ కి. ఇట్స్ నాట్ ఓన్లీ 1 song, 2 songs చేశాను నేను. అండ్ నేను అందులో దాని బ్యాక్ వర్క్ ఏంటంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. నేను చాలా నేను వాళ్ళకి చెప్తాను, నాకు అట్లీస్ట్ ఒక 1-2 weeks టైం కావాలి సార్, బికాస్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఊరికే టడక్ అని తీయలేను. నేను పేపర్ వర్క్ చేయాలి, నా టీమ్ వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ నుంచి, ఎవ్రీ షాట్ నుంచి నా టీం అందరికి ఒక క్లారిటీ ఉండాలి. డాన్స్ చేసే వాళ్ళు అంతే బాగుండాలి. ఏ స్టెప్స్ ఎవడైతే అంటే నేను కొన్ని వెపన్స్ పట్టుకొని వెళ్తాను. ఐ హ్యావ్ 10 assistants. సో ఒక్కొక్క వెపన్ ని ఏ స్టెప్స్ కి ఎవరు బాగా చేస్తారో ఐ హ్యావ్ దట్ ఆల్ క్లారిటీ. మొత్తం ఒక కొలిక్ వచ్చినప్పుడు అప్పుడు దెన్ వి వెంట్ టు ద షూట్. ఆ గ్యాప్ లోనే నేనే అడిగి కాల్ చేసి కిరీటి సార్ రిహార్సల్స్ కావాలి సార్, ఇంత డాన్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రిహార్సల్ అంటే నేను మాస్టర్ నేను మీతోటే ఉంటా, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చిన లేదా కంఫర్టబుల్ అంటే నేనే హైదరాబాద్ వస్తాను. సో ఐ సైడ్ లైక్ వద్దు సార్ మీరు రావటం వద్దు, ఇమీడియట్లీ మేమే మా అసిస్టెంట్స్ బళ్ళారి వచ్చేస్తాం. 1.5 years ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాను. వచ్చేసేవాడిని అసిస్టెంట్ 1.5 years 2 songs కి చేశాను అనమాట. వైరల్ వచ్చేసి 6 months. 6 months లో 4 months నా పర్సనల్ రిహార్సల్, నా పేపర్ వర్క్, నా అవన్నీ టెక్నికల్ గా అన్ని నేను చేసుకున్నాం. అండ్ కిరీటి సార్కి 2 months రిహార్సల్ ఇప్పించాం. అండ్ లీలా మ్యామ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 days రిహార్సల్స్. ఆమె చాలా బిజీ షెడ్యూల్లో ఎగ్జామ్ జరిగి ఉండేటప్పుడు కూడా ఆమె కూడా చేశారు. ఓవరాల్ గా ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అన్న. సో 2 months అక్కడే సెట్ చేసుకొని ఆ ఫీల్ రావడం కోసం సెట్స్ అంతా హైదరాబాద్ లో జరిగాయి, అన్నపూర్ణాశ్రీలో జరిగాయి. నేను వెళ్ళింది ఫర్ రిహార్సల్స్ ఓన్లీ. రిహార్సల్స్ ఆయనతో ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆ 2 months కూడా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, ఆయనతో పాటే ఉన్నా, ఏదో చిన్న పిల్లల గ్రౌండ్ లో ఆడుకున్నాం. మా రిహార్సల్స్ మాకు ఎలా ఏమేమి స్టెప్స్ కావాలో ఇంకా
చెయ్యని కూడా ప్రాక్టీస్ చేశాడు ఆయన. అంటే సినిమాలో చెయ్యని కూడా మేము ఒక చిన్నపిల్లలు ఎలా స్టన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తారు, పిల్లేరు గంతులు వేసుకోవడం, ఓకే రోల్స్ చేయటం, ఓకే 3 o'clock దాకా 2 months వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో రేవంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి బయట అయితే ఒక గట్టిగా ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో తినే ప్లేట్ల దగ్గర నుంచి, స్పూన్ల దగ్గర నుంచి, చైర్ల దగ్గర నుంచి, బాత్రూమ్ లో కూడా బంగారంతోనే ఉంటుంది. ఫుల్ బంగారం అంటారు. ఇంట్లోకి ఎవరు వెళ్ళలేరు కాబట్టి, ఎవరు తొందరగా పిల్లవరు వెళ్ళరు కాబట్టి, నువ్వు 2 months ఉన్నావు, ఎన్ని బంగారపు ప్లేట్లలో తిన్నావు, ఎన్ని. నేననే కాదు సార్, ఆల్మోస్ట్ ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ వెళ్ళిన దగ్గర నుండి నేను నార్మల్ వాటర్ తాగాను సార్. నేను నార్మల్ ప్లేట్లో ఉన్నది లేదు. ఇగో ఇలాంటి కిల్లేది మన ధోని సార్ది ఒకటి ఉండిద్ది లేబుల్, అదే వాటర్ బాటిల్ నాతో పాటు ఆయన తాగుతారు. ఆయన తాగిన తర్వాత క్యాచ్ పట్టుకుంటారా, ఓకే రేవంత్ తాగు. సో ఇట్స్ ఎ నార్మల్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ఇప్పుడు అంటే నేను ఒక్కటే అని కదన్నా, నేను చాలా విషయాలలో చూసా. ఆయన నాతో పాటు కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, స్వెట్ అయిపోయి నాకులాగే ఉంటారు. ఎవడు ఎంతున్నా గానీ, ఎంత డబ్బు ఉన్నా గానీ కాళ్ళకేసుకొని కొట్టుకోడు, నెత్తికేసుకొని కొట్టుకోడు, ఇట్లా ఎగరేయడు అని అంటారు కదా. అన్ని తెలుసు. అంటే నార్మల్ ప్లేట్లలోనే తింటారు, నార్మల్ ప్లేట్ అన్ని లేవన్నా, ఎవరైనా స్టీల్ ప్లేట్, నార్మల్ ప్లేట్స్, ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్స్ ఆర్ ఎనీథింగ్. మేము స్నాక్స్ తింటానే ఉండేవాళ్ళం. అయితే ప్రచారం అంతే ఇదైతే బయట అన్న. అదే చూడనోడు 100 మాట్లాడతాడన్న, చూస్తే తెలుస్తుంది అక్కడ లోపల. ఆయనకి అదే అంటున్నా, వాళ్ళకేమో మేబీ ఒకవేళ మేబీ ఫైనాన్షియల్లీ దేర్ వెరీ. నాకు నిజంగా గాలి జనార్దన్ రెడ్డి సార్ బెంగళూరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి అబ్బాయి బాగా చేశాడు కాబట్టి ఇంకో సాంగ్ కూడా ఇతనికి ఇవ్వండి అన్నారు. కట్ చేస్తే సెకండ్ సాంగ్ అయిన తర్వాత అంతమంది జనాలు, బిగ్ బిగ్ స్టార్స్, రవిచంద్రన్ సార్, పురిత్ కుమార్ సార్ అందరూ ఉన్నారు. అంతమంది ముందు నేను వెళ్ళి సెకండ్ ఇస్తే, చూసావా నేను నమ్మి సాంగ్ ఇచ్చినందుకు ఎంత మంచిగా వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ నౌ. సో ఎంత డబ్బు వచ్చినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, నాకు తెలుసు ఈ 3-4 years లో విల్ బీ సమ్వేర్, కానీ అహం పెంచుకోకు, డౌన్ టు అర్త్ ఉండు. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఆయనకి. ఆయన కూడా అలానే ఉంటారా వ్యక్తిగతంగా? ఇంట్లో 2 months ఉన్నావు కాబట్టి చాలా అన్న. నేనంటే ఐఎమ్ నాట్ సెడ్, హోటల్లో స్టే చేసి మేము ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అనమాట, రెగ్యులర్గా రిహార్సల్ చేసి వస్తూ ఉండేవాళ్ళం. బట్ ఏ ఒక్క రోజు కూడా అమ్మగారిని కానీ అక్కడే తిరుగు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఒక తరాలు పనిచేశారు. అంటే వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం పనిచేశారు. అందరు లవ్తో తప్ప అక్కడేదో ఇస్తున్నారు, అక్కడేదో చేస్తున్నారు అని చేసేవాళ్ళు కాదు. బేసికల్లీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదన్న. ఎంత ఏమున్నాయో తెలియదు, కొడుకుని చాలా మంచిగా పెంచారు. నిజంగా ఆయన ఏజ్ కిరీటి సార్ది చాలా తక్కువ ఉన్నా కానీ హీ విల్ గివ్, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. నా దగ్గర ఏం కోట్లు లేవు కదా, బేసికల్గా ఈశ్వరన్న దగ్గర ఏం కోట్లు లేవు కదా. మా మమ్మీ వస్తే సెట్లో కాళ్ళు మొక్కారు. ఆయనకి ఏం అవసరం, చాలా ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఇచ్చారమ్మా నాకు, నేను ఆయన కలిసి వర్క్ చేసి మేము ఇంత చేయటం మా అదృష్టం అని చెప్పి. యాక్చువల్గా తన మీద ఈ ట్రోల్ కూడా జరిగింది పాపం. ఆయన ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెడతారు, లేకపోతే చాలా వినయంగా చాలా వంగి హాయ్ చెప్తాడు. చూసాం జెనిలియా కాళ్ళు కూడా పాపం. అదేమో కొంతమంది 1000 కోట్లు ఉన్నా కానీ కొడుకుని పెంచిన విధానం కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు, నిజంగా గ్రేట్ అని కొంతమంది బాగా దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇంకొంతమంది ఉంటారు కదా, నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. సో ఇతను కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం కావాలని ఊరికే దండం పెట్టడం, ఊరికే వినయం చూపించడం, అదంతా కావాలని చేస్తున్నాడు, అదొక స్ట్రాటజీ, ఈ ఆటలో ఇది ఒక భాగం అని చెప్పేసి కూడా చేశారు కదా. ఇది ఓకే, రియల్ లైఫ్ లో అసలు కిరీటి ఎలా ఉంటాడు? ఒక ఫ్యామిలీ, ఒక బిగ్ ఫ్యామిలీ నుండి వచ్చిన, మా ఫ్యామిలీ నుండి వచ్చిన, మా చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలు ఆల్రెడీ సమ్వేర్, మా అక్కగా రాఖీ కట్టిన రోజే, రాఖీ రోజే కాళ్ళు మొక్కాలా, నార్మల్ టైంలో మొక్కాల్సిన అవసరం. ఆడపిల్లలకి రెస్పెక్ట్ చేసి కాళ్ళు మొక్కండి అని ఎప్పటి నుండో చెప్పారు. అదే పెద్దవాళ్ళు అయితే విల్ గెట్ బ్లెస్సింగ్స్, చాలా గుడ్ బ్లెస్సింగ్స్. అది ఒకవేళ అమ్మ అని చెప్పి కాళ్ళు మొక్కామంటే అమ్మ ఏమనిద్ది, అమ్మ వీడు ఇది ఉంది అది ఉంది అనిద్దా, మంచిగా చల్లగా ఉండు నా కొడుక అని చెప్పేసి మంచిగా దీవిస్తారనమాట. సో ఆ బ్లెస్సింగ్ కోసం ఎవడైనా కాళ్ళు మొక్కాల్సిందే. అది మొక్కితే మేబీ గుడికెళ్ళి స్నానం చేసి మంచిగా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అమ్మో లేదా వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కానీ, ఒక ఆడపిల్ల మంచిగా ఒక స్త్రీ కనిపించినప్పుడు వెళ్ళి కాళ్ళు మొక్కినా లేదా రెస్పెక్ట్ ఇచ్చినా, వాళ్ళంతా వర్క్ చేసిన వాళ్ళు. మా మమ్మీ కాళ్ళు మొక్కడానికి రీజన్ నాకు ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఇచ్చావని చెప్పి. కాళ్ళు కూడా నమస్కారం చేశాను. ఐ ఫీల్ నాకు లిటరల్లీ కళ్ళమని నీళ్ళు వచ్చాయి అనమాట. సెట్లో ఎవ్రీ డాన్సర్స్, అందరు డాన్సర్స్ అంతా నాకు నైట్ మెసేజ్, యు ఆర్ సో లక్కీ రేవంత్, నీకు అంత పెద్ద ఛాన్స్ వచ్చినా కానీ మీ మమ్మీకి అంత రెస్పెక్ట్ చేశారు హీరో సార్, ఈజ్ వెరీ స్వీట్. అందరూ అలా మెసేజ్ చేశారు. నాట్ ఓన్లీ వాళ్ళు, జెనిలియా మ్యామ్ ఎంత చేశారు,
ఇండస్ట్రీకి ఎంత చేశారు, ఎన్ని సినిమాలు చేశారు, ఆమె కాలు మొక్కడంలో తప్పే ఉందన్న. తప్పని ఎవరు చెప్పరు. యంగ్ ఆర్టిస్ట్ గా అంటే అదే అంటే సో మీరు చెప్పిన ప్రకారం మర్యాద అనేది ఫ్యామిలీ వాళ్ళ పార్టీ అతని క్యారెక్టర్ అంతేనా? అది నీకు పద్దాకల చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కరితో అంటే ఏం కాదు, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరు ఉన్నారు, ప్రతి ఒక్కరితోటి. అండ్ బ్రహ్మానందం సార్ మేము మాట్లాడుకోలేదు, మాకు డెబ్యూట్ అంటే ఒక చిన్న క్యామియో రోల్ చేశారనమాట. డెబ్యూట్ హీరోకి, డెబ్యూట్ కొరియోగ్రాఫర్కి ఆయన వచ్చి అంత మంచి చనువిస్తే ఆయన జస్ట్ లాస్ట్ ఇట్లా వెళ్ళి కాళ్ళు మొక్కుతుంటే వెంటనే నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని నువ్వు చల్లగా ఉండు బ్రహ్మానందం గారు. And నేను పోతే ఇలాంటి ఒక కొత్త కొరియోగ్రాఫర్స్ కి అందరిని ఎంకరేజ్ చేయాలని నేను వచ్చాను. ఒక కొత్త హీరోవి, నువ్వు ఒక కొత్త కొరియోగ్రాఫర్, మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను వచ్చా. సూపర్. నేను అందుకని మీకోసమే ఈ షార్ట్ చేశాను. గాలి గారి ఫ్యామిలీ కాబట్టి సాంగ్ ఒక 20-30 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఉంటారు మొత్తం రెమ్యునరేషన్. నేను ఒకవేళ 50 లక్షలు ఇస్తే అన్న రేంజ్ రోవర్ కార్ ఆఫర్ చేశారంట కదా. లేకపోతే లేదన్న అంటే ఐ హ్యావ్ నాకు మంచి రెమ్యునరేషన్. నేను నాకు ఏదైతే మాట్లాడామో అదే తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే నేను 2 సాంగ్స్ చేశాను ఓవరాల్ గా. మంచి రెమ్యునరేషన్ బికాస్ నేను ఉట్టికే తీసేసుకోలే. నాకు నా రెమ్యునరేషన్ ఏదైతే ఉందో, నా మేనేజర్ త్రూ మాట్లాడిందో, నేను ఏదైతే హార్డ్ వర్క్ చేశానో దట్స్ పే ఆఫ్ అనమాట. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను అన్న. అంటే వారిలో ఊరికే వెళ్ళిపోయి నేను కొట్టేస్తా అంటే కాదు. నేను ఒక 6 months నేను వారియర్ లాగా రెడీ అయ్యి ఎన్ని నా మీద స్క్రాచ్లు పడ్డా, ఎన్ని కత్తులు పడ్డా కానీ అవన్నీ నేను భయపడుతున్నారేమో ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్. అమ్మ మాకున్న ఆఫర్స్ అందరూ వీళ్ళు లాక్కొని వెళ్ళిపోతారేమో, అమ్మో వీళ్ళ టాలెంట్ చూస్తుంటే. ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నారో సో కాల్డ్ 4-5 పెద్ద మాస్టర్స్ మేమే ఇండస్ట్రీలో మేమే వెళ్తున్నాము. లేదన్న, ఎందుకంటే మోయిన్ కూడా లాస్ట్ టైం బయటకు వచ్చి చెప్పాడు కదా, అంటే జానీ మాస్టర్ కి ఇష్టం లేదు, నా వెనక చాలా పాలిటిక్స్ నడిపాడు ఆయన. ఇది మాకు తెలియదు. నేను అప్పుడు చెప్పానా, గాడ్స్ ప్లాన్ ని నమ్ముతా అండ్ గాడ్ ని చాలా నమ్ముతా. నిజంగా ఈశ్వరన్న తినాలన్న మెతుకు ఈశ్వరన్న తింటాడు, నేను తినాలని రాసి పెట్టిన మెతుకు నేనే తింటా. మీరు తినాలని ఎవరంటే మనం ఒక్కరైనా లేవుగా మనుషులం. నేను ఒక పని చేస్తున్నా అంటే నేను పని చేసిన రోజు నువ్వు సంవన్ ఎవడో ఖాళీగా ఉంటాడు. కిరీటితో ట్రావెల్ చేసి నువ్వు కూడా చాలా మారిపోయావు అయితే. అయ్యో లేదు, ఎవరో ఖాళీగా ఉంటారు, వాళ్ళు బిజీగా వర్క్ చేసేటప్పుడు నేను ఖాళీగా ఉంటా. ఇది నార్మల్ జనరల్. ఎదిగేటప్పుడు కాంపిటీషన్ ఫీల్డ్ లో కామనే కదా ఇదంతా. జెలస్ గా ఫీల్ అవటం, సింగింగ్, డాన్సింగ్ ఈ 2 ఫీల్డ్స్ లో చాలా కామన్. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కూడా నేను అందుకనే ఇట్ షుడ్ బి అట్లీస్ట్ చేంజ్ అవ్వాలి. బికాస్ ఇప్పుడు మేబీ అన్న మీతో దీని ముందు ఉండొచ్చేమో, కానీ మీ ఇంటర్వ్యూతో కొంచెం చేంజ్ వస్తుంది. మీరు నమ్ముతున్నారా? అది రావాలి, వస్తుందని నమ్ముతున్నారా మీరు? లేదన్నా, 200%. జనరేషన్స్ మన హీరోస్ మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు జనరేషన్స్ మారాయి. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు చెప్పాలంటే వైరల్ పోయారు. ఇప్పుడు అంటే మీడియా ఎంత ఇదిగా ఉంది కాబట్టి రేవంత్ అనేవాడు చేసేవాడని తెలుసు. అవును, లేకపోతే అదే స్టెప్పులు జనం చూసినప్పుడు ఇది ఎవరు, శేఖర్ మాస్టర్ చేశాడా, జానీ మాస్టర్ చేశాడా? నన్ను బేసికల్గా నేను మీడియా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ చాలా మంచిగా కవర్ చేసి చాలా మంది, అంటే ఈవెన్ నేను సుమన్ టీవీలో కూడా మొన్న వచ్చి ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు మీరు అడిగితే వెంటనే నేను ఓకే చెప్పానంటే మీరు చాలా మంచిది ఒక డిసిజన్ తీసుకున్నారన్న. ఇద్దరిని కలపడం అనేది, మేమేం శత్రువులం కాదు, మేము కొరియోగ్రాఫర్, మీరు ఆర్టిస్ట్, మాకు మంచి టాలెంట్ ఉంది. వన్ మోర్ థింగ్ రేవన్, నేను స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేస్తాను. మీరు ఇప్పుడు కోర్ట్ డాన్స్ సాంగ్ కాదు, నేను చెప్పిన గ్యాంగ్ సాంగ్ డాన్స్ సాంగ్ కాదు. గుడ్. ఇప్పుడు చేసే సాంగ్స్ కూడా నేను అందరికి జూనియర్ లో చేసిన డాన్స్ సాంగ్ కాదు. నేను సేమ్ కొరియోగ్రాఫర్సే, కానీ నేను నా స్టైల్ వేరు. నేను కథ చెప్తున్నా సాంగ్ లో, ఆయన మూవ్మెంట్స్ చేస్తున్నారు. సో మా ఇద్దరు కాంపిటీషన్ ఎక్కడ ఉంటదంటే సేమ్. ఒకవేళ మేబీ ఆయన అక్కడ కూడా ఉండదు, అక్కడ ప్రొఫెషనల్ ఈ హెల్దీ ఇది కూడా రావాలి. ఇద్దరు మాస్టర్స్ ఒకే సాంగ్ చేసేది కూడా రావాలి. నేనేమని భావిస్తా అంటే అదే అంటే ఎవరిది వాళ్ళే తినాలి. ఇప్పుడు నా సాంగ్ నేను చేస్తా. ఇప్పుడు రేవంత్ మాస్టర్ సాంగ్ వెరీ బ్యాడ్. ఒకే దాంట్లో ఇద్దరిని పెట్టామంటే ఒక కూరలో ఎవరు ఉప్పు వేస్తారో లేదు పప్పు వేస్తారు, లాస్ట్ కూర ఖరాబ్. వెరీ బ్యాడ్ థింగ్. ఇప్పుడు మీరు చేస్తే కర్రీ మీరే చేయండి, నేను రైస్ వండుతా కావాలంటే. నేను కర్రీ చేస్తా, రైస్ వండుతా అంటే 2 మాస్ చేస్తా, నువ్వు క్లాస్ చేస్తా. ఎవరిది వర్కింగ్ ఫర్ ద ఫిలిం. సినిమా బాగా రావాలి, సినిమా మంచిగా ఉండాలి. ఇప్పుడు బేసికల్ గా నేను అందరికి చెప్పేది ఏంటంటే, నౌ వీఆర్ డూయింగ్ ఆల్ పాన్ ఇండియన్ మూవీస్. చాలా పెద్ద చిన్న సినిమా, పెద్ద సినిమా, కన్నడ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, నాకు 3-4 లాంగ్వేజెస్ వచ్చు. అండ్ జూనియర్ మూవీ అనేది స్ట్రైట్ కన్నడ ఫిలిం. సో మేము కన్నడలో అంతే కేర్ తీసుకొని చేసాం, తెలుగులో అంతే కేర్ తీసుకొని చేసాం. సో వాట్ ఐ ఫీల్, అందరూ మారండి, బయటకు వచ్చేసి కొట్లాట్లు గిట్లాట్లు కాకుండా మంచి మంచి సినిమాలు చేద్దాం. ఇండియన్ సినిమా టాలెంట్, నువ్వు సాంగ్ బాగా చేసి ప్రూవ్ చేసుకో, మాటలతో కాదు.
చేసుకున్నారు కదా ఇద్దరు. అలా అనకూడదు, ఇంకా చాలా కాకపోతే చేయాలి, చాలా ఇంకా చాలా బయట చేయాలి. హైప్ తెచ్చుకోలేదు ఇంకా కానీ చాలా ఇద్దరు. ఇంకా చాలా. Hype? అదే అంటున్నాను, ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవాడు నేను విన్నాను, ఏదో పూలమ్మేనని ఎక్కడ నేను చెప్పావు, పూలు ఏంటి అమ్మలేదు అసలుకి, అన్న, అందరు ఏంటది? చాలా thumbnails తప్పుగా పెడుతున్నాను. నేను పూలు అమ్మలేదు. మా ఆ. డాడీ వాళ్ళకి ఫ్లవర్ షాప్ ఉండేది, అండ్ Okay. ఫస్ట్ నుంచి మా డాడీ చిన్న కొడుకుని నేను, సో ఫస్ట్ నుంచి చాలా షాప్కి వెళ్తుంటాం తప్పే ఎప్పుడు వెళ్ళలే, బండి ఆ. మీదకి వెళ్ళిపోయి డబ్బులు అని చెప్తే మా అయ్య ఒక 100 రూపాయలు ఇచ్చేటోడు, సో చక్కమని చెప్పి జంప్ పక్కన నుంచి ఆ. మా అన్నయ్య వాళ్ళు చేశారు. అండ్ ఫస్ట్ నుంచి చాలా పూల మంచిగా business. చేశారు, పూల బిజినెస్. ఓకే. సో అది ఫ్యామిలీ ఇంటి ఊర్లో ఉండేది. అండ్ డాడ్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయ్యారో అక్కడ నుండి ఆల్మోస్ట్ మమ్మీ నాతోటే వచ్చి ఉంటుంది, Hmm. అండ్ అన్నయ్య వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. ఓకే ఓకే. సో ఈశ్వర్ అక్కడ ఇక్కడ చెప్పుకొని చాలా బాధపడ్డావంట. ఇంత పెద్ద సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిపోయింది, ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఫస్ట్ స్టార్ట్ చేయడమే దాంతోనే. అలాంటిది కొరియోగ్రాఫర్ పేరు కూడా చెప్పని టీం ఉన్నారు, హీరో కూడా ఉన్నాడు. హీరో అంటే అబ్బాయి రోషనే కదా, Roshan. కనీసం కొరియోగ్రాఫర్ పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నాకు హ్యాపీ ఏంటంటే నాని గారు చెప్పారు దాని గురించి, దర్శి అన్న చెప్పాడు, అక్కడ జగదీష్ బ్రో చెప్పాడు, రైటర్ చెప్పారు, చాలా మంది మాట్లాడారు. కానీ రోషన్ అండ్ శ్రీదేవి ఎవరైతే మెయిన్ యాక్టర్స్ ఉన్నారో, అంటే ఎవరి మీద నేను కంపోజ్ చేశానో, నాకు రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ వల్లే నేను ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రేవంత్కైనా నాకైనా ఆ ఆర్టిస్ట్ ఆడడం వల్లే మేము బయటకు వస్తాం. వాళ్ళు ఆడకపోతే అవ్వదు. వాళ్ళు అంటే నాకు జగదీష్ బ్రో కూడా ఉన్న డైరెక్టర్ ఏమన్నాడంటే, ఫోన్ చేశారు ఒకసారి, బ్రో మీరు లేకపోయినా ఏదో జ్యోతి ప్రజల్లో చేసినట్టు మీ మూమెంట్ చేసిన తర్వాతనే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అదే నేను కూడా చెప్తున్నా. అందరూ వచ్చి ఫస్ట్ మూమెంట్ కథలలో చెప్పిన తర్వాత మేము మాట్లాడాల్సి వస్తుంది, అసలు మీరు లేకపోయినా మీరు ఉన్నట్టు అని చెప్పి అన్నారు. అంతా బాగుంది. కానీ వాళ్ళు ఐ గెస్ చిన్నపిల్లలు అనుకుంటా వాళ్ళిద్దరు, రోషన్ చిన్న- చాలా చిన్న పిల్లలు. మేబీ వాళ్ళకి ఒకటేసారి అంత హడావుడ్ లో Maybe, అది వదిలేస్తే బేసికల్ గా ఇప్పుడున్న ప్రకారం అన్న వీఆర్ ఆల్సో పార్ట్ టు విత్ ద ఫిలిం. చాలా బిగ్ టెక్నీషియన్స్, వన్ ఆఫ్ ద బిగ్ టెక్నీషియన్స్ వీఆర్. ఓకే. సో అందరికి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కావని. దే ఆర్ గివింగ్ ద ఆల్ రైట్స్. అండ్ రీసెంట్ గా నా సాంగ్ తో అసిస్టెంట్స్ కూడా నీ నేమ్స్ సాంగ్ వచ్చాయి. ఇంత పెద్ద హిట్ అయింది కదా, Yeah. కన్నడ సినిమా, కన్నడ హీరో ఇవన్నీ పక్కన పెడితే తెలుగు హీరోస్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చి ఒక మెసేజ్ చేసి ఇచ్చారండి. పిచ్చెక్కిచ్చావు, నెక్స్ట్ మనం చేద్దాం అన్న హీరో ఉన్నాడు. ఇచ్చారండి. ఎవరు? నాకు నితిన్ సార్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా? నాగ చైతన్య సార్ దగ్గర నుంచి నేను వెళ్ళి మాట్లాడేసి వచ్చాను. అండ్ అవి ఉన్నాయన్న ఒక 2-3 మంచి నేను కొడితే చాలా గట్టిగా కొడతా, అది వినిపిస్తుంది. ఇంత టైం తీసుకో మాకు, మళ్ళీ మన ప్రొడ్యూసర్లు అన్ని కాస్ట్ ఆఫ్ కటింగ్ ఎలా అన్ని చూస్తారు. లేదు లేదు, అది నాకు మినిమం ఇంత టైం కావాలంటే మన నాకు 2 days లో సాంగ్ చేసి మన వాళ్ళు. అది మాకు ఉంటుందన్న. అంటే డాన్స్ సాంగ్స్ మేబీ టైం ఆఫ్ డే లో ఇస్తారా? కూడా తీసిన డేస్ ఉన్నాయన్న. షూట్ ఇట్స్ నాట్ అబౌట్ అంటే లాంగ్ టేకింగ్ ప్రాసెస్. రియాస్ అదే అంటారు కదా, ద మోర్ యూ స్వెట్ ఇన్ ద ప్రాక్టీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ ద వార్. ఓకే. సో నేను అది చాలా నమ్ముతా. నువ్వు ఎంతైతే బ్యాక్ వర్క్ చేసుకుని వస్తావో షూట్కి వచ్చిన రోజు నీకు చాలా ఈజీ అయిపోతుంది. టక 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 నీకేం కావాలో తెలుసు, నువ్వు Okay. తీస్తావు. ఎవరెంత పెద్ద టెక్నీషియన్స్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే నీ సాంగ్ నువ్వు బాగా తీసుకొని బయటకి వెళ్ళిపోయావు అంటే, తీసుకోకుండా బయటకు వెళ్ళిపోయావు అంటే ఎవరు హెల్ప్ చేయలేరు. నువ్వు నీ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు సినిమాకి 100% నీ మైండ్, నీ టెన్షన్స్ అన్ని పక్కకు పెట్టి నీ టీంతో, నీకు పనిచేసే వాళ్ళతో మంచిగా ఆ పనిని మంచిగా చేసుకొని నువ్వు బయటకు వెళ్తేనే యూ విల్ బి ఆన్ సేఫ్ సైడ్. ఓకే. అదర్వైజ్ సినిమా అన్న, వీఆర్ లివింగ్ ఇన్ సినిమా. ఎన్నో కోట్లు పెట్టి నేను అదే అంటున్నా, వైరల్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ సాంగ్ ఆర్ చిన్న సాంగ్. డిఎస్పి సార్ మ్యూజిక్ చేశారు, సెంధిల్ సార్ ఇస్ అ డిఓపి, పెద్ద రాధా సార్ డైరెక్షన్, ఆయనకి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కిరీటి సార్, ఎవరైనా లీలా మ్యామ్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత పెద్దది నా మీద ఉందంటే నేను ఇలా ఊరికైతే నేను వెళ్ళను. నాకేదో ఎంతో బ్యాక్ వర్క్ ప్రిపేర్డ్ అయ్యి, బట్ ఎండ్ ఆఫ్ ద డే సెట్స్లలో మేము షూట్ చేసిన చాలా తక్కువ డేస్ ఉంది. ఓకే. చాలా తక్కువ డేస్లోనే అది అయిపోయింది. లీలా మ్యామ్ కంఫర్టబుల్ డేట్స్ అండ్ కిరీటి సార్ వాళ్ళవి. బేసికల్గా నాకు కంఫర్టబుల్ డేట్స్ ఏం లేవు అన్నమాట, బికాస్ నా స్టార్టింగ్ ప్రాజెక్ట్, నేను నా సోల్ స్వెట్ ఇంకా అన్ని ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఓకే. ఓకే. ఆ రోజు ఇచ్చాను కాబట్టి ఈ రోజు ఆరామ్సే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. సో ఈశ్వర్, నీ మాస్టర్స్ ఎవరి దగ్గర డాన్సర్ గా నేను చేసావు? డాన్సర్ గా ఆల్మోస్ట్ అందరు మాస్టర్ దగ్గర అంటే ఎక్కువ నేను రాసిందర్ మాస్టర్ అడ్మైర్ చేస్తాను. సో నేను రాసిందర్ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం నాకు ఒక ఇది గోల్ లా ఉండింది. మాస్టర్ అయిన తర్వాత తప్పకుండా 4 boys లో నేను చేయాలని. చేసిన తర్వాత బృందా మాస్టర్, బాబాస్కర్ మాస్టర్, దినేష్ మాస్టర్, ఆల్మోస్ట్ చెన్నై మాస్టర్ దగ్గర కొంతమంది వర్క్ చేశాను. తర్వాత మన మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, నేను రఘు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశాను, విజయ్ బిన్ని మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశాను. సో లాక్డౌన్ కి ముందు మాస్టర్ అయినా. సో మాస్టర్ లాక్డౌన్ కి ముందు విజయ, నేను మాస్టర్ అయిన తర్వాత లాక్డౌన్ వచ్చేసింది నాకు. సో ఒకసారిగా లైఫ్ పాజ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఆపర్చునిటీస్ కనబట్టలో, సినిమాలు లేవు, ఏంట్రా పరిస్థితి అనుకున్నప్పుడు ఆ టైంలో నాకు స్టాండప్ ప్రాబ్లమ్ సినిమా కనిపించింది. ఆ తర్వాత నుంచి ఇంకా ప్రేమదేశం, విమానం కంటిన్యూగా కొన్ని. కాకపోతే నాకు ఒక లాక్డౌన్ ఎలా హెల్ప్ అయిందని అంటున్నా, ఇప్పుడు మేబీ ఏ కొరియోగ్రాఫర్ కూడా మాంటేజ్ సాంగ్ చేద్దామని మాస్టర్ ఎవరు.
నేను కూడా Yes, of ఒక course. స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేద్దామని మాస్టర్ అవ్వలేదు, డాన్స్ Dancer. డాన్స్ నెంబర్ చేద్దామని అవుతారు ఇప్పుడు ఎవరైనా నువ్వు సరే. మాస్ చేస్తావు బాగా. నేను చేయగలను, కాకపోతే వెరీ గుడ్ డాన్సర్. ఇప్పుడు రఘు ఉన్నాడు, రఘుకి పాపం అన్ని అదేనా ఇప్పుడు లవ్ సాంగ్స్ ఎక్కువ, లేదు. కానీ రఘు ఏదైనా చేయగలడు. అదే నా సేమ్ అవును, Hmm. డాన్స్ నెంబర్స్ ఎన్ని చేశారు Ah. మాస్టర్ గారు, చాలా మంచి చాలా songs ఉన్నాయి చేశారు. మాస్టర్. అదే ఇప్పుడు నేను ఏమంటున్నాను, నేను అన్ని చేయగలను, కాకపోతే నాకు ఒకటి ఇస్తాడు దేవుడు, ఉమ్. లేకపోతే ఇండస్ట్రీ ఒకటి ఇస్తుంది నువ్వు ఇది చేయరా అని. ఇప్పుడు రేవంత్ కి ఫస్ట్ సాంగ్ తోనే వైరల్ అయ్యారు వచ్చింది, ఇప్పుడు దాంతోనే ఇప్పుడు రేవంత్ మాస్టర్ అరే వైరల్ అయ్యారు ఉంటాం మాస్టర్ కూడా మాస్ గా ఉంటాడు నేను ఇంకో కాబట్టి. సాంగ్ చేశాను, నా బేబీని నేనే హైడ్ చేసా తెలుసా, అంటే లైక్ అదే సినిమాలో జూనియర్ సాంగ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షూట్ చేసింది కూడా మేము అదే సాంగ్. ఫస్ట్ 6 months నేను దాని మీదే పెట్టాను అనమాట, 12 months లో. సో ఆ సాంగ్ ని ఇప్పుడు ఎవరు తక్కువ మంది మాట్లాడుతుంటే థియేటర్ లో, ఏదైనా అరే రీచ్ అరే మంచి ఇప్పుడు సాంగ్ వెళ్ళిపోయింది, ఇట్స్ గుడ్. అంటే అందరిని ఫారినర్స్ ని పెట్టి చేసాం, నైజీరియన్స్ ని అందరూ ఎంజాయ్ చేశారు షూట్, అన్ని కొత్త మూమెంట్స్ చాలా. ఒకటైతే అన్న బోల్ట్ కెమెరా, ఏదైతే విక్రమ్ సినిమాలో బోల్ట్ కెమెరా యూజ్ చేశారో Hmm. అదే టెక్నీషియన్స్ ని తీసుకొని వచ్చి అదే కెమెరాతో వి షూటెడ్ వన్ హోల్ బీజిఎం. జస్ట్ ఇట్లా ఒక 25 seconds 30 seconds షాట్ అనమాట. దట్ టుక్ 4 hours టు ప్రోగ్రెసింగ్ ఏదైతే దానికి చేయాలో దానికి ఒక 4 hours టైం తీసుకుంటుంది. ఉమ్, ఉమ్, షూట్ అంతా ఆపుకొని ప్లేస్మెంట్స్ డాన్సర్స్ అంతా నించోనే ఉండాలి. ఉమ్, ఉమ్. ఆ షాట్ మేము అంత పెద్ద కెమెరాని తీసుకొచ్చి వి షూటెడ్ అన్న. బట్ ఇప్పుడు ఈ రోజు ఆ టేక్ గురించి కూడా ఎవరు మాట్లాడారు. ఒకటి చెప్పిన రేవంత్, ఈ జనరేషన్ టెక్నికాలిటీ టెక్నికల్ అవసరం లేదు. అదే 6 months 7 months ఏం చేసేవారు అంటే అంతే అలా కాదు, 6 months 7 months ఏం వాళ్ళు చేసేవారు? ఏమి ఎగురుతారో ఇప్పుడు కావాలి. చెప్పాలంటే మనోడు కిరీటి జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు కదా, చాలా పెద్ద. కనబడుతుంది కానీ song లో. సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారే ఆడినట్టు ఉంటది కొంచెం. అసలు ఇట్లా 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 ఆపేస్తే అంటే మనోడు అలా చేయాలని ప్రాక్టీస్ చేస్తాడా, లేకపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుందా? ఆయన లేదా? fan ఎందుకు కాబట్టి అంత- maybe అంత- అంత పిచ్చి ఇష్టం కూడా ఎందుకు అడ్మైర్ అసలు చేస్తే సంహౌ ఎక్కడో Reflection ఉంటుంది కదా. రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అన్న. ఎవరి ఫ్యాన్ మీదైనా కానీ ఎవరి మీదైనా కానీ కొంచెం అట్లా మనం అడ్మైర్ చేసే కొద్దీ వాళ్ళ కొంచెం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది మన మీద నేను ఉండిద్ది. ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను చేసిన మౌంటేజ్ సాంగ్ లో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది Hmm. క్రిటి సార్ తో. ఆ రోజు కూడా నేను ఎన్టీఆర్ సార్ అనే ఒక మాట నేను నోట్లో విన్నా. Hmm. నేను కంపోజ్ చేస్తున్నా, Hmm. అంటే బేసిక్గా నాకు క్రిటి సార్ మూమెంట్ ఉందని నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత మూమెంట్ అని చెప్పి అన్నారు. Hmm. నాకు నేను ఫీమేల్ అసిస్టెంట్ తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే నాకు జనీలా గారు మేడంతో అండ్ లీలా గారితో చేయాలని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే మూమెంట్ చేయలేనప్పుడు వైట్ షాట్ పెట్టిన తర్వాత క్రిటి సార్ ఎంత పర్టికులర్ అంటే యాక్చువల్ మేమే చాలా పర్టికులర్గా ఉంటాం. నేను ఆల్మోస్ట్ 27 మూమెంట్స్ ఇప్పటికి ఎందుకు నాకు గుర్తుందంటే 27 మూమెంట్స్ కంపోజ్ చేసిన స్పాట్లో. ఉమ్. చిన్న మూమెంటే, సాంగ్ లేదు కానీ మూమెంట్ కంపోజ్ చేశారు. ఆయన క్రియేటివ్ సార్ ఎంత క్లియర్ అని చెప్తుంటే పేపర్లో మనం బుక్స్లో చెప్తాం నెక్స్ట్ అని అలా తిప్పాడు. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓ ఎన్టీఆర్ గారు కూడా ఇంతే కదా అంటే డాన్స్ విషయంలో. డాన్స్ విషయం అంటే Dialogue కూడా అంతే. అది నచ్చేంత వరకు. అంటే ఇంకోటి అలాంటి వాళ్ళు ఉండడం వల్ల అయితే They're so lucky. నేను ఎంత చేయగలను నాకు అర్థమైంది. ఆ రోజు కంపోజ్ చేస్తున్నా, నెక్స్ట్ ఎవరైనా మాస్టర్ నెక్స్ట్ అంటున్నారు. ఒకటి కంపోజ్ చేసిన తర్వాత సెంధిల్ సార్ వచ్చి నించున్నాడు, దిస్ ఇస్ ద వన్ అనగానే అమ్మ ఫైనల్లీ అని అనుకుని పక్క వచ్చి సార్ టేక్ సార్ అంటే అప్పుడు సెంధిల్ సార్ వచ్చి అమ్మ ఇది నచ్చింది, లేదంటే ఇంకా పోతుందేమో అనుకున్నానంటే లేదు సార్ తెలీదు, ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను నేను, లేదు చాలా పర్టికులర్ ఉంటాడు కిరీటి అని చెప్పేసి ఆల్మోస్ట్ లైక్ ఎన్టీఆర్ సార్ అనగానే ఇప్పుడు అదే రిలేట్ బట్ అయ్యింది. అంత ట్రావెల్ చేసావు కదా, ఎన్టీఆర్ గారు అంటే ఓన్లీ డాన్స్ ఫేస్ పిచ్చా లేకపోతే ఓవరాల్ గా మనిషి అంటే ఇష్టం అతనికి? డాన్స్ As a artist గా maybe. అంటే ఫస్ట్ నుంచి ఆయన చాలా తక్కువ ఏజ్ అన్న. క్రిటిసైజ్ తెలుసు. చాలా తక్కువ ఏజ్. తెలుసు. అంటే చిన్నప్పుడు అంటే ఏంటి ఆల్మోస్ట్ ఒక 14-12 years నుంచి మనం వేటికి ఎక్కువ చూస్తాం, సినిమా థియేటర్కి పోయినా పాటలే ఎక్కువ చూస్తాం, Dance, పాటలు action. డాన్స్. సో ఆ విధంగా ఆ ఇష్టంతో డాన్స్ కూడా ఆటోమేటిక్ గా నేర్చేసుకున్నాడు పాటలు పెట్టుకుని Great. వేయటం. మన కొంతమంది ఎవరైతే ఈవెంట్స్ జరుగుతాయో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ లో డాన్స్ అలా కొంచెం టచ్ ఉందన్నమాట. వెన్ ఐ ఎంటర్డ్ లైక్ కంప్లీట్ గా నేను వచ్చినప్పుడు మాస్టర్ దీనికి ముందు ఒక సాంగ్ చేశాం మాస్టర్, బట్ నేను దాంట్లో కూడా అంత డాన్స్ వేయలేదు, నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కావాలన్నారు అనమాట. సో నేను ఓకే ఇంకా నీకు ఒక మంచి గన్ను దొరికిందంటే నువ్వు ఇంకా బుల్లెట్లు పెట్టుకుని అంతే. ఊరికే ఇట్లా చేతిలో మనోడు ఉంటాయి, shoot వేసేటప్పుడు కూడా చేస్తాను. ఆలోచించుకున్నాడేమో ఇదే సాంగ్ కి ఎన్టీఆర్ గారు కూడా వేస్తే ఎలా ఉంటుంది డాన్స్ అని, అది మైండ్ లో Maybe పెట్టుకొని నేను స్టార్ట్ నమ్ముతా, చేశాడు ఎందుకంటే ఆ ఎనర్జీ అయితే ఉంది. Hmm. అంటే ఎన్టీఆర్ సార్ చేసే ఎనర్జీ అయితే ఉంటుందో ఆ పవర్ ఎనర్జీ అంటే మూమెంట్ లో ఆ పవర్. ఇప్పుడు దాంట్లో మ్యూజియం లో కొడుతున్నప్పుడు పక్కన ఉంటే దౌడ వెళ్ళిపోతుంది. అంత చెప్పాలంటే గట్టిగా ఆడతారు. శ్రీలీల కనిపించలా Hmm. ఆ సాంగ్. మీరు పెద్ద మాట Actually గా- చేశారు. actually గా శ్రీలీలతో డాన్స్ చేయడం ఇద్దరు- చాలా కష్టం. ఇద్దరు టక్ ఆఫర్ అన్న. అంటే ఆ, ఎలా అంటే ఆడేటప్పుడు కూడా నేను చాలా సార్లు గమనించా, ఒకవేళ ఆయన టేక్ మిస్ అయింది అనుకో నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలని ఈమె, ఓకే. ఆమె టేక్ ఒకవేళ కొంచెం అయిపోయిందంటే నెక్స్ట్ టేక్ ఇంకా బాగా చేయాలి. ఇద్దరు డామినేట్ చేసుకోవడానికి ట్రై చేశారు కాబట్టి ఈ రోజు అంత హ్యూజ్. ఓ ఇద్దరు పోటాపోటీ చేశారు అయితే. ఇద్దరు చాలా కాంపిటీషన్. బయటకు వచ్చేస్తే మళ్ళీ నార్మల్ నవ్వుకుంటూ ఇద్దరు నార్మల్ గానే ఉంటారు, మాస్టర్ బాగుందా మాస్టర్ ఇది. డాన్స్ చేసేటప్పుడు మాత్రం బేసికల్ గా వాళ్ళ ఆర్టిస్ట్ లాగా రియల్ గా ఆ టక్ ఆఫర్ ఫైట్ ఇచ్చుకుంటే శ్రీలీలని ఇలా పైకి ఎత్తుకొని కాళ్ళ మీద పెట్టుకునే సీన్ ఉంటది అదైతే కదా, నా favorite. ఆ? చాలా ఇలా పెట్టి ఇలా ఇలా అంటుంటాడు. భలే ఉంది. ఆ? పోస్టరే భలే ఉంటుంది. అవును.
కాదు మీరు ఇద్దరు ఇంత పెద్ద పెద్ద సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇలా కూర్చొని ఏదో పెద్ద గెస్ట్ లాగా మాట్లాడుతుంటే జనానికి అసలు నచ్చదు. ఏదైనా డాన్స్ చేయొచ్చు కదా, వైరల్ వేయర్కి, లేకపోతే కథలు ఎన్నో చెప్తాను, రెండు చేద్దాం. రెండు కలిపి చేస్తారా? ఇది చూద్దాం ఒకసారి, మూవ్మెంట్ మారిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? సూపర్, ఒకసారి ప్లే చేయి. కింద ఇవా ఊడిపించేలా ఉన్నారు. నేను బేసికల్ గా ఇది ఉందా, టాక్ 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 కొట్టింది. కదిరప్ప అనే ఒక సీన్ ఉండిద్ది, ఐడియా ఉంది? అరవింద సమేతలో ఇట్లా అంటాడు, అది చూసి పెట్టింది ఇది. ఓ సో ఇంకా మరి ఇక అంతకంటే అంటే నేను ఆయన ఎప్పుడైతే ఎన్టీఆర్ ఫ్యాన్ అలా డాన్స్ చేస్తున్నాడో ఆయన చూసి ఇలాంటిది ఒకటి ఏదన్నా జరగాలి సార్, కత్తి తీసినట్టు ఇట్లా తీయండి సార్. సూపర్, గ్రేట్, క్రియేటివ్, విష్ యూ గుడ్ లక్. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. ఫస్ట్ మూవీతోనే అందరు మనసుల్లో ఉండిపోయావు నీ డ్యాన్స్తో, నీ మంచి క్యారెక్టర్ ఫస్ట్. సో క్యారెక్టర్ ఉంటే ఇండస్ట్రీలో ఏదైనా సాధించవచ్చు, ఎంత ప్లేస్కైనా వెళ్ళవచ్చు, ఎంతమంది మనసులైనా దోచుకోవచ్చు అనే దానికి చిరంజీవి గారు ఎంత నిదర్శనమో. సో అదే ఫాలో అవుతున్నావు కాబట్టి కీప్ ఇట్ అప్. సూపర్, గ్రేట్. నెక్స్ట్ ఈశ్వర్ మాస్టర్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. సూపర్ సూపర్ అన్న. సో విష్ యూ గుడ్. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఇండస్ట్రీలో హెల్దీగా అందరినీ కలుపుకొని డాన్సర్స్ని మీరు కూడా సపోర్ట్ చేస్తూ చాలా చాలా చూస్తున్నాం, అవి ఇంకా జరగకుండా. సో ఈ ఫీల్డ్ హెల్దీగా ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ చూపించాలి. అలా ఉంటేనే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా భయపడకుండా ఇండస్ట్రీకి వస్తారు, వాళ్ళ టాలెంట్ని ఇక్కడ చూపించుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ మీరందరూ ఇవ్వాలి మాస్టర్. విష్ యూ గుడ్ లక్ రేవంత్, కంగ్రాచులేషన్స్. అండ్ ఈశ్వర్, విష్ యూ గుడ్ లక్ నాన్న. సో ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.